మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 8న వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవటం ఆచారం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు సకల దేవతలు కొలువు ఉండే గోవుకు ఇది పెడితే మీ జీవితం మారిపోతుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కష్టాలన్నీ సుఖాలుగా మారిపోతాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గోవుకు ఇది పెడతారో వారిపై లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయి. ఆవుకు ఇది తినిపిస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయి. అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు. 1000 రూపాయలు సంపాదించేవారు 5,000, 10,000 సంపాదిస్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్థాయికి వెళ్తారు. క్రమక్రమంగా మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. మీకు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆవును ఎవరైతే పూజించి దానికి ఆహారం అందిస్తారో వారి యొక్క జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎక్కడైతే ఆవుని పూజిస్తారో వాటిని సేవిస్తారో అక్కడ సిరి సంపదలకు లోటు అనేది ఉండదు. ఆవులను పూజించని చోట, ఆవులను హింసించే చోట పాపం పెరుగుతుంది. అక్కడ పేదరికం రావడానికి ఎన్నో రోజులు కూడా పట్టదు. ఆవు కూడా లక్ష్మీదేవితో పాటు పాల సముద్రంలో నుంచి పుట్టింది. ఆవును పూజిస్తే పంచభూతాలను పూజించిన ఫలితం వస్తుంది. ఆవు నుండి వచ్చే ప్రతి పదార్థం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన జీవన ఆధారాన్ని పెంచుతుంది. ఇంటికి ఒక ఆవును పెంచుకుంటే పేదరికం రాదని మన పూర్వీకులు చెప్పేవారు. ఆవు పాలు, ఆవు మూత్రం, పేడ ఇవన్నీ చాలా పోషకాలను కలిగి ఉంటాయి. ఆవు మన ఇంటిలో ఉంటే సకల దేవతలు ఉన్నట్లే అవుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఆవుకు పూజ చేసి ఇవి పెడతారో వారి జీవితం అద్భుతంగా మారుతుంది. తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకు ఏం పెట్టాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓం గోమాత్రే నమః అని కామెంట్ చేయండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంటిలో రామారావు, సుందరమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కోడళ్ళు. పెద్ద కోడలు సుగుణ, చిన్న కోడలు సరళ. సుగుణ చాలా మంచిది, దయాగుణం కలది, దైవభక్తి ఎక్కువ. ఆమెకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నా సంతానం కలగలేదు. చిన్న కోడలు సరళకు మాత్రం పెళ్ళైన కొద్ది రోజులకే ఒక బాబు పుట్టాడు. సరళ స్వతహాగా కాస్త గర్విష్టి. తనకు సంతానం ఉందని, సుగుణకు లేదని తరచుగా ఆమెను మాటలతో బాధ పెడుతూ ఉండేది. అక్క, నువ్వు ఎంత పూజలు చేసినా ఏం లాభం? దేవుడు నీకు బిడ్డను ఇవ్వలేదు కదా. నా అదృష్టం చూడు, పెళ్ళైన వెంటనే నాకు బాబు పుట్టాడు అని సరళ తరచుగా సుగుణను ఎగతాళి చేసేది. ఈ మాటలు విన్నప్పుడల్లా సుగుణ మనసు చాలా బాధపడేది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. కానీ ఎవరితోనూ తన బాధను చెప్పుకోలేకపోయేది. ఆమెకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా తన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని తన మనసులోని బాధనంతా కూడా చెప్పుకుని ఏడ్చేది. అమ్మా లక్ష్మీదేవి, నాకు ఎందుకు ఈ కష్టం? నాకు బిడ్డలేని లోటు తీర్చవా తల్లి అని వేడుకునేది. సుగుణకు జీవకారుణ్యం ఎక్కువ. తన ఇంటి పెరట్లో ఉన్న చెట్ల మీదకు వచ్చే పక్షులకు, ఇంటి ముందు తిరిగే ఆవులకు రోజు అన్నం నీళ్లు పెట్టేది. వాటిని తన బిడ్డల్లా చూసుకునేది. వాటితో మాట్లాడినట్టుగా తన మనసులోని మాటలు చెప్పుకునేది. ఆ పక్షులలో ఒక చిలుక ఉండేది. అది చాలా తెలివైనది. మనుషుల మాటలు అర్థం చేసుకోగలదు, తిరిగి మాట్లాడగలదు. ఆ చిలుక పేరు రాణి. రోజు సుగుణ రాణితో తన కష్ట సుఖాలను పంచుకునేది. రాణి కూడా సుగుణ మాటలను శ్రద్ధగా వినేది. రాణి, చూసావా, ఈరోజు కూడా సరళ నన్ను ఎంత మాట అంది. నాకు బిడ్డలేని లోటు ఎప్పటికీ తీరదా? లక్ష్మీదేవికి నా మొర వినపడదా అని సుగుణ దుఃఖంతో రాణితో చెప్పుకునేది. సుగుణ బాధను చూసి రాణి మనసు కూడా చాలా బాధపడేది. రాణి కూడా లక్ష్మీదేవి భక్తురాలు. రోజు ఉదయాన్నే లక్ష్మీదేవి గుడి దగ్గరకు వెళ్ళి పూజారి గారు చెప్పే లక్ష్మీ స్తోత్రాలను వినేది. సుగుణకు బిడ్డ కలగాలని రాణి కూడా మనసులో లక్ష్మీదేవిని ప్రార్థించేది. ఇలా రోజులు గడిచాయి. శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనవి. సుగుణ ఎప్పటిలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సిద్ధమయ్యింది.
ఈసారి ఆమెతో పాటు రాణి కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. సుగుణ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటూ ఉంటే రాణి ఎక్కడెక్కడి నుంచో రకరకాల పూలను, రంగురంగుల పండ్లను తీసుకువచ్చి సుగుణ దగ్గర పెట్టేది. అడవిలో ఎత్తైన కొండల మీద, లోతైన లోయలలో ఉండే అరుదైన పువ్వులను, తీయని పండ్లను రాణి తన నోటితో తెచ్చి సుగుణకు అందించేది. సుగుణ ఆ పూలతో, పండ్లతో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంది. రాణి కూడా సుగుణ పక్కనే కూర్చొని తన చిన్న ముక్కుతో పూలను సరిచేస్తూ లక్ష్మీదేవి స్తోత్రాలను తన చిలుక పలుకులతో పాడుతూ పూజలో పాల్గొనేది. రాణి చేసిన ఈ అద్భుతమైన వరలక్ష్మీ వ్రతానికి, దానిలోని నిష్టకు లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నమైంది. ఆ రోజు రాత్రి రాణి కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె ముఖం 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. రాణి, నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో అంది లక్ష్మీదేవి. రాణి ఆనందంతో పొంగిపోయింది. అమ్మా, నాకు ఏమీ వద్దు. నా స్నేహితురాలు సుగుణకు సంతానం లేదు. ఆ లోటుతో ఆమె పడుతున్న బాధను నేను చూడలేకపోతున్నాను. దయచేసి ఆమెకు సంతానం కలిగేలాగా ఆశీర్వదించు తల్లి అని వేడుకుంది. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, రాణి, నీ స్నేహం, నీ దయాగుణం అభినందనీయం. కానీ సుగుణకు సంతానం కలక్కపోవడానికి ఒక కారణం ఉంది. అది ఆమె పూర్వజన్మ పాపం వల్ల సంభవించింది అని చెప్పింది. రాణి ఆశ్చర్యంతో, అమ్మా, పూర్వజన్మ పాపమా? దయచేసి ఆ కథ ఏమిటో నాకు చెప్పవా తల్లి అని అడిగింది. లక్ష్మీదేవి ఇలా చెప్పటం ప్రారంభించింది. పూర్వం ఒక్కొనొక గ్రామంలో సుమతి అనే ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు అన్నీ ఉన్న మనసులో మాత్రం దయా, కరుణ అనేవి ఉండేవి కావు. ఆమెకు ఒక పని మనిషి ఉండేది. ఆ పని మనిషి పేరు శారద. శారద చాలా పేదది, కానీ భక్తిపరురాలు. ఆమెకు సంతానం లేదు. శారద రోజు లక్ష్మీదేవిని పూజించేది. తనకు ఒక బిడ్డను ప్రసాదించమని వేడుకునేది. ఒకరోజు శారద గర్భవతి అయింది. ఆమెకు ఆ విషయం తెలిసినప్పుడు ఎంతో సంతోషించింది. కానీ సుమతికి ఈ విషయం నచ్చలేదు. పని మనిషి గర్భవతి అయితే నా పనులు ఎవరు చేస్తారు? నా ఇంటికి అశుభం అని ఆలోచించి శారదకు తెలియకుండా ఆమె ఆహారంలో కొన్ని మూలికలను కలిపింది. ఆ మూలికల ప్రభావంతో శారద గర్భస్రావమైంది. శారదకు బిడ్డ పుట్టకుండా చేసింది సుమతి. శారద తన బిడ్డను కోల్పోయి ఎంతో దుఃఖించింది. ఆమె లక్ష్మీదేవిని వేడుకుంది. అమ్మా, నా బిడ్డను దూరం చేసిన వారికి కూడా సంతానం లేకుండా చెయ్యి తల్లి అని శాపనార్థాలు పెట్టింది. ఆ సుమతియే ఈ జన్మలో సుగుణగా పుట్టింది. శారద పెట్టిన శాపం వల్ల, ఆమె చేసిన పాపం వల్ల సుగుణకు సంతానం కలగటం లేదు. కథ విని రాణి మనసు చాలా బాధపడింది. సుగుణ అంత మంచిది, కానీ పూర్వజన్మలో ఇలాంటి పాపం చేసిందా అని ఆశ్చర్యపోయింది. అమ్మా లక్ష్మీదేవి, ఇప్పుడు సుగుణకు సంతానం కలగాలంటే నేను ఏమి చేయాలి? ఆమెకు ఈ శాపం నుంచి విముక్తి లభించిందా అని దీనంగా అడిగింది. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, రాణి, నీ ప్రశ్న సముచితమైనది. సుగుణ ఇప్పుడు చాలా మంచిది, దయాగుణం కలది. కానీ ఆమె నాకు నిష్టగా పూజలు చేయటం లేదు. ఆమె మనసు అంతా సంతానం అనే కోరికపైనే ఉంది. ఆమె మనసు స్థిరంగా ఉండటం లేదు. పూజ చేసేటప్పుడు మనసు నిర్మలంగా, ఏ కోరిక లేకుండా కేవలం నాపైనే ధ్యాస ఉంచాలి. అప్పుడే పూజకు పూర్తి ఫలితం వస్తుంది. నువ్వు ఆమెతో మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేయించు. కానీ ఈసారి కొన్ని నియమాలు పాటించాలి. పూజ చేసేటప్పుడు ఆమె మనసులో సంతానం అనే కోరికను పక్కన పెట్టి కేవలం నా నామాన్ని స్మరిస్తూ, నా రూపాన్ని ధ్యానిస్తూ పూజ చేయాలి. ఏ కోరిక లేకుండా కేవలం నా పట్ల ఉన్న భక్తితో పూజ చేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. పూర్వజన్మలో చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని వేడుకోవాలి. నువ్వు చేస్తున్నట్టుగానే నిస్వార్థంగా జీవరాశికి సేవ చేయాలి. ఈ నియమాలు పాటిస్తూ సుగుణ వ్రతం చేస్తే ఆమె పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతానం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నీవు చేసిన ఈ వరలక్ష్మి వ్రత పుణ్యఫలాన్ని కూడా ఆమెకు ధారపోస్తే ఆమెకు త్వరగా సంతానం కలుగుతుంది అని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానమయ్యింది. తెల్లవారుతూనే రాణికి మెలకువ వచ్చింది. కలలో లక్ష్మీదేవి చెప్పిన మాటలు ఆమెకు స్పష్టంగా గుర్తున్నాయి. వెంటనే రాణి సుగుణ దగ్గరకు వెళ్ళి కలలో జరిగిన విషయం, లక్ష్మీదేవి చెప్పిన నియమాలు, పూర్వజన్మ కథ అన్నీ వివరంగా చెప్పింది. సుగుణ ఆ కథ విని ఆశ్చర్యపోయింది, బాధపడింది. తన పూర్వజన్మ పాపం గురించి తెలుసుకుని పశ్చాత్తాపడింది. రాణి, నువ్వు నా కోసం ఇంత చేశావా? నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు అని సుగుణ కళ్ళ నీళ్లతో అంది. సుగుణ, నువ్వు నా స్నేహితురాలివి.
నీ బాధను తీర్చటం నా బాధ్యత. మనమిద్దరం కలిసి మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేద్దాం. ఈసారి అమ్మవారు చెప్పిన నియమాల ప్రకారం మనసు నిర్మలంగా ఉంచుకుని పూజ చేద్దాం అని రాణి ధైర్యం చెప్పింది. ఆ రోజు నుంచి సుగుణ తన మనసును పూర్తిగా మార్చుకుంది. సంతానం కావాలనే కోరికను పక్కన పెట్టి కేవలం లక్ష్మీదేవిని భక్తితో పూజించటం ప్రారంభించింది. ఆమె రోజూ రాణితో కలిసి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని స్తోత్రాలు చదివేది. ప్రతి శుక్రవారం సుగుణ రాణి సహాయంతో వరలక్ష్మి వ్రతం చేసుకునేది. ఈసారి ఆమె మనసులో ఎటువంటి కోరిక లేదు. కేవలం అమ్మవారి పట్ల అచంచలమైన భక్తి మాత్రమే ఉంది. రాణి కూడా ప్రతి పూజలో సుగుణకు తోడుగా ఉండేది. పూజ పూర్తయిన తర్వాత రాణి తన వ్రత పుణ్య ఫలాన్ని కూడా సుగుణకు ధారపోసింది. అమ్మ లక్ష్మీదేవి, నేను చేసిన వరలక్ష్మి వ్రత పుణ్య ఫలాన్ని నా స్నేహితురాలు సుగుణకు ధారపోస్తున్నాను. దయచేసి ఆమెకు సంతానం ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకుంది. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు సుగుణకు కడుపు నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్లారు. వైద్యులు పరీక్షించి సుగుణ గర్భవతి అని చెప్పారు. ఈ మాట వినగానే సుగుణ, రామారావు, సుందరమ్మ ఎంతో ఆనందించారు. సరళ కూడా ఆశ్చర్యపోయింది. సుగుణ ఆనందానికి అవధులు లేవు. ఆమె వెంటనే రాణి దగ్గరకు వెళ్ళి, రాణి, నీ వల్లే ఇది సాధ్యమైంది. అమ్మవారు నా మొర ఆలకించారు అని ఆనంద బాష్పాలతో చెప్పింది. రాణి కూడా ఎంతో సంతోషించింది. 9 నెలలు నిండాయి. సుగుణకు ఒకేసారి కవలలు పుట్టారు. ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా అమ్మాయి శ్రీ మహాలక్ష్మి లాంటి అందంతో, తేజస్సుతో పుట్టింది. ఆ పాపకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. అబ్బాయికి శివ అని పేరు పెట్టారు. శ్రీలక్ష్మి చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి భక్తురాలు. రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని పూజ చేసేది. ఆమెను చూస్తే నిజంగా మహాలక్ష్మియే ఇంట్లో తిరుగుతున్నట్లుగా ఉండేది. రాణి ఈ దృశ్యాలను చూసి ఎంతో ఆనందంగా ఉండేది. తన స్నేహితురాలు సుగుణ ఆనందంగా ఉండటం చూసి రాణి మనసు ఎంతో తృప్తిపడింది. ఒకరోజు రాత్రి సుగుణ కలలో మళ్ళీ లక్ష్మీదేవి కనిపించింది. సుగుణ, నీకు సంతానం కలగడానికి కారణం నీ భక్తి మాత్రమే కాదు, ఆ రాణి అనే పక్షి. అది నీ కోసం ఎంతో తపస్సు చేసింది. తన వ్రత పుణ్యఫలాన్ని కూడా నీకు ధారపోసింది. దాని నిస్వార్థ భక్తి, స్నేహం వల్లే నీకు ఈ కవలలు కలిగారు అని చెప్పింది. సుగుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కన్నీళ్లతో లక్ష్మీదేవి పాదాలపై పడింది. అమ్మ, నీ దయ, రాణి దయ నాపై ఎప్పటికీ ఉండాలి అని వేడుకుంది. లక్ష్మీదేవి ఆమెను ఆశీర్వదించి అంతర్ధానమైంది. మరుసటి రోజు ఉదయాన్నే సుగుణ నిద్రలేవగానే రాణి దగ్గరకు వెళ్ళి తన కలలో లక్ష్మీదేవి చెప్పిన విషయమంతా కూడా చెప్పింది. రాణి, నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు నా కోసం చేసిన త్యాగం మరువలేనిది అని కృతజ్ఞతలు చెప్పింది. రాణి సంతోషంగా సుగుణ భుజంపై వాలింది. ఆ రోజు నుంచి సుగుణ, రాణి స్నేహం మరింత బలపడింది. ఆ ఇంటిలో ఆనందము, ఐశ్వర్యము నిండిపోయాయి. వరలక్ష్మి వ్రతం కేవలం సంతానం కోసమో ధనం కోసమో చేసేది కాదు. ఈ కథలో మనం చూసినట్లుగా వరలక్ష్మి వ్రతం నిస్వార్థ భక్తితో, నిర్మలమైన మనస్సుతో చేసే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే కాదు, అష్టైశ్వర్యాలను, ధనం, ధాన్యము, సంతానం, ఆరోగ్యం, విజయం, కీర్తి, జ్ఞానం, సుఖం ప్రసాదిస్తుంది. ఈ వ్రతం చేయటం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోయి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇతరుల పట్ల దయ, కరుణ, నిస్వార్థ స్నేహం వంటి సద్గుణాలను అలవర్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుంది. రాణి పక్షి నిస్వార్థ భక్తి, స్నేహం సుగుణకు సంతానాన్ని ప్రసాదించినట్లుగా మన నిస్వార్థ కర్మలు, భక్తి మనకు శుభాలను చేకూరుస్తాయి. ఇక వీడియోలోకి వస్తే, ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఏ సమయంలో ఆవు కనిపించినా, మీ ఇంటికి ఆవు వచ్చినా దానికి ఇప్పుడే మనం చెప్పుకున్న ఈ పదార్థాలను పెట్టాలి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకు తమలపాకు, అరటిపండు, బెల్లం ఇవన్నీ కలిపి తినిపించాలి. ముందుగానే తమలపాకు 1 సిద్ధం చేసుకొని దానిపై 2 అరటి పండ్లను పెట్టండి. వాటిని ఆవుకు తినిపించాక బెల్లం ముక్కను పొడి చేసి తినిపించండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకు తమలపాకు, అరటిపండ్లు, బెల్లము తినిపించటం వల్ల మీకు ఆర్థిక పరంగా వృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆవుకు బెల్లం తినిపిస్తే గృహలాభం, భూలాభం కలుగుతుంది. కనుక వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 పదార్థాలను కలిపి తినిపించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి.
ఆవుకు ఈ వరలక్ష్మి వ్రతం రోజు మరికొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ పరంగా ఎంతో మేలు జరుగుతుంది. మరి అవి ఏమిటో కూడా ఒక్కసారి చూద్దాం. ఈ పవిత్రమైన రోజున ఆవుకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధమవుతాయి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. అలాగే వంకాయలను తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవులను పొందుతారు. బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం కలుగుతుంది. గోమాతకు దొండకాయలను తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇలా భిన్న రకాల ఆహారాలను గోమాతకు తినిపించడం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. వరలక్ష్మి వ్రతం రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి 5 రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం. అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం. ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి. ఇక రెండవది పాయసాన్నం. ఆవు పాలు, బియ్యము, బెల్లంతో చేసిన పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు. మంచి ఉద్యోగం స్థిరపడుతుంది. ఇక మూడవది పులిహోర. ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది. పుత్ర సంతానం కలుగుతుంది. 4వ నైవేద్యం ఏమిటి అంటే పులగం. పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది. కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు. వంశ అభివృద్ధి జరుగుతుంది. ఇక 5వ అన్నం బెల్లం అన్నం. బియ్యము, బెల్లము, నెయ్యితో చేసే బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ 5 అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి. అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయ, దానిమ్మకాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పనిసరిగా నివేదన చేయాలి. ఇంకా నైవేద్యాలు పెట్టాలి అనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు. శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు, లేదా మైసూర్ పాక్ చేసి పెట్టవచ్చు. అలాగే గారెలు, తీపి, పూరీలు, పూర్ణాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న 5 అన్నాలలో నుండి ఏదో ఒక అన్నం పెట్టండి. దానితో పాటు శనగల నైవేద్యం, పండ్లు పెడితే సరిపోతుంది. ఇంకా స్తోమత ఉన్నవారు పూర్ణాలు, శనగపిండితో చేసిన పదార్థాలు, గారెలు, హల్వా, తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు. ఇవి మాత్రం ఆప్షనల్. ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాము. ఈరోజు అమ్మవారికి 3 రకాల పూలను సమర్పించాలి. అందులో మొదటిది మందార పువ్వు. ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, చక్కని నిద్ర పడుతుంది. ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది. అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని
పూజిస్తే బంగారం కొనేంత సంపద వస్తుంది. ఇక మూడవది తెల్లని పూలు. తెల్ల గులాబీ, తెల్ల చామంతి, జాజి, మల్లి ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు. ఒక్క వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు, పుష్పాలు ఇవే. ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజు ఈ నైవేద్యాలు, పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు, పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక తెలుపు రంగు పువ్వును కానీ లేదా తులసి ఆకులను కానీ లేదా చిటికెడు కుంకుమను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ముందు ఈరోజు తెలుపు రంగులో ఉండే పువ్వును తీసుకొని దాని రేకులను నీటిలో వేసుకొని స్నానం చేసుకోండి. అంటే తెలుపు మందారము, తెల్లటి చామంతి, తెల్లటి గులాబీ లేదా తెల్లటి మల్లె పువ్వు, తెల్లటి జాజి పువ్వు, తెల్లటి నందివర్ధనం పువ్వు ఇలా ఏదో ఒక తెల్లటి రంగు పువ్వు ఒకటి తీసుకొని దాని రేకులను తీసి నీటిలో వేసి స్నానం చేయండి. తెల్లటి పువ్వులు లేకపోతే 7 లేత తులసి ఆకులను కోసి తెచ్చుకొని వాటిని నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి. మళ్ళీ ఈ తులసి ఆకులను శుక్రవారం రోజు కొయ్యకూడదు. ముందు రోజే 7 లేత తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకొని దాచుకోండి. వరలక్ష్మీ వ్రతం రోజు ఆ ఆకులను లైట్గా చేత్తో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఇక ఇవేమీ దొరకని వారు చిటికెడు కుంకుమను నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా ఈరోజు ఒక తెలుపు రంగు పువ్వును కానీ లేదా తులసి ఆకులను కానీ లేదా చిటికెడు కుంకుమను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే గంటలో మీకు ఉన్న దరిద్రము, దోషాలు పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీరు కోరుకున్నంత ధనాన్ని ఇస్తుంది. ఈరోజే ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మీ వ్రతం రోజు నీటిలో ఇది కలిపి స్నానం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు స్త్రీలు స్నానం చేసే ముందు ముఖానికి కొంచెం పసుపు రాసుకోండి. స్నానం చేశాక పాదాలకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. ఇలా వరలక్ష్మీ వ్రతం రోజు పసుపు రాసుకుంటే సౌభాగ్యం పెరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.